క్యారెట్ బీట్రూట్ కలిపి రైస్ ఎలా చేస్తారేంటనే చూపిస్తాను. ఓకేనండి, ఎప్పుడు చెప్పినట్టుగానే క్లీనింగ్కి వెళ్ళిపోదాం. ఆనియన్ క్లీన్ చేసుకుందాం. ఒక్కసారి కడుక్కుంటే చాలమ్మా. తురుగుకుందాం, చూడండి ఎలా తురుగుతుందో ఒకసారి. అంతే, అందరికీ తెలిసిందే. కింద చూడండి ఎలా పడిందో, కింద చూపించు ఒకసారి. చూసారా చెయ్యి ఎంత ఎరబడిందో? బీట్రూట్కి ఆ కలర్ అలా వస్తుంటుంది. ఓకేనండి, బీట్రూట్ కూడా అయిపోయింది. ఫైనల్. ఆయిల్ పోసుకున్నాం. బీట్రూట్ క్యారెట్ అంటే ఏం చేసుకోండి, దీంట్లో చక్కగా మనం బీట్రూట్ క్యారెట్ కలిపింది, అన్ని ఆనియన్ మిర్చి. ఓకే, చూద్దామండి. పెట్టాం కదా ఒక 2-3 మినిట్స్ అని. చూసారా ఆవిరి కింద ఎలా వస్తుందో? రెడీ అయిపోయింది చూడండి ఒకసారి. సాల్ట్ కూడా సరిపోయింది. అబ్జర్వింగ్ పర్ఫెక్ట్. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. ఎప్పుడు చెప్పిన విధంగానే ఈజీ రెసిపీస్ అడిగారు కాబట్టి ఇంకొక ఈజీ రెసిపీ ఒకటి చూపించిపోతున్నానమ్మా. అదేంటో కాదు, క్యారెట్ బీట్రూట్ కలిపి రైస్ ఎలా చేస్తారేంటనే చూపిస్తాను. వాటికి కావాల్సిన థింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయిరా. ఆనియన్ తీసుకోండి అమ్మా, మిర్చి తీసుకోండి, క్యారెట్ తీసుకోండి, అలాగే బీట్రూట్ 2 బీట్రూట్, చిన్న సైజు బీట్రూట్ 2 తీసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి, తప్పదు, బాగుంటుంది ఫ్లేవరు. అలాగే దాల్చిన చెక్క, లవంగం మొగ్గ, యాలకులు, యాలక్కాయలు అంటాం, లవంగాలు, దాల్చిన చెక్క. చక్కగా ఒక ఫ్రైడ్ రైస్ టేస్ట్లో వస్తుంది, అదిరిపోద్ది అనమాట. ఎలా చేస్తారేంటనే చూపిస్తాను. ఓకేనండి, ఎప్పుడు చెప్పినట్టుగానే క్లీనింగ్కి వెళ్ళిపోదాం. ఆనియన్ క్లీన్ చేసుకుందాం. ఒక్కసారి కడుక్కుంటే చాలమ్మా. కట్ చేసే ఆనియన్. అలాగే మిర్చి కడుక్కుందాం. ఆనియన్ మిర్చి కట్ చేస్తుంటాను. ఈలోపు ఇది మనం పీల్ చేద్దామండి. క్యారెట్ను బీట్రూట్ అని చెప్పాను కదా, వీటిని ఎప్పుడు కూడా పైన చక్కగా పీలర్ ఉంటుంది. చాకుతో తీసుకోవచ్చు, కత్తిపీటతో తీసుకోవచ్చు. పీలర్ ఉన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి అమ్మా. ఇదిగో నీట్గా మొత్తం పై తోలు వచ్చేస్తుంది. అది ఎప్పుడు కూడా తీసేసుకోవాలి, గుర్తుంచుకోండి. చాలామంది దీంతో కట్ చేసి వేసుకుంటారు, కానీ మంచిదే, కానీ అది కొంచెం పాడైపోయి ఉంటుంది కాబట్టి పైన అంత లెక్క ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తుంటాయి కాబట్టి పై వరకు తీసేయండి, సరిపోతుంది. ఒకప్పుడు మనం ఇలాగే కడుక్కుని తినేసే రోజులు పోయినాయి. ఈ రోజుల్లో వీటి మీద మందులు కొడుతున్నారు, చాలా చాలా రకాలు. కాబట్టి ఎందుకు వచ్చింది, ఒకసారి పైన అలాగేసాం అనుకోండి పీలర్ తోటి, హ్యాపీ. క్యారెట్ కూడా పీల్ చేయడం అయిపోయింది నీట్గా, పైన ఉన్న తోలు వరకు. కడిగేద్దాం ఒకసారి నీట్గా. తురుగుకుందాం, చూడండి ఎలా తురుగుతుందో ఒకసారి. అంతే, అందరికీ తెలిసిందే. కింద చూడండి ఎలా పడిందో, కింద చూపించు ఒకసారి. అలాగా 3 క్లీన్ చేసుకుంటుంటుంది. మనం ఈలోపు ఇది కూడా పీల్ చేసుకుందాం. బీట్రూట్ కూడా ఎడ్జెస్ అనేది తీసేస్తాం. చూసారు కదా పీల్ చేస్తే ఎలా వెళ్ళిపోతుందో. అలా పీల్ చేసేద్దాం, అయిపోతుంది. అది ఎలా తురుగుకుంటున్నామో క్యారెట్, ఇది కూడా అలాగే తురుగుకుందాం. బీట్రూట్ క్లీనింగ్ కూడా అయిపోయింది, క్యారెట్ తురగడం కూడా అయిపోతుంది. వీటిని కూడా ఒకసారి కడిగేసుకుందాం నీట్గా. చూసారా చెయ్యి ఎంత ఎరబడిందో? బీట్రూట్కి ఆ కలర్ అలా వస్తుంటుంది. ఓకే, వీటిని కూడా తురిమేసుకుందాం. క్యారెట్ చూసారా, ఆనియన్ మిర్చి కట్ చేయడం అయిపోయింది, తురుముకోవడం కూడా అయిపోయింది. క్యారెట్ కూడా అలాగే బీట్రూట్ కూడా తురుముకుందాం. కింద చూపించు ఒకసారి ఎలా వచ్చిందో. చూసారా అది? ఓకేనండి, బీట్రూట్ కూడా అయిపోయింది ఫైనల్. చక్కగా ఒక 3 క్యారెట్ తీసుకున్నాం పీసులు, 2 బీట్రూట్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి 2 దుంపలు తీసుకోవడం జరిగింది.
కంప్లీట్ అయిపోయింది. బీట్రూట్ క్యారెట్ కర్రీ రైస్. యాక్చువల్గా సపరేట్గా చేయొచ్చమ్మా, ఈ రెండు కాంబినేషన్లో చేద్దాం, బాగుంటుంది టేస్ట్గా. ఓకే, తురోటో అయితే అయిపోయింది. ఇక మనం రైస్, బీట్రూట్ క్యారెట్ రైస్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఓకేనండి. రైస్ కూడా వండటం చల్లార్చుకోవటం అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ మిక్స్డ్ రైసెస్ ఏదైతే ఉన్నాయో అన్నిటి కూడా అన్నం చల్లారి పెట్టుకోండి, కొంచెం పొలుగ్గా ఉండాలి. వేడి మీద వేస్తే ముద్ద అయిపోతుందమ్మా. చల్లారి పెట్టుకోవడం కూడా అయిపోయింది. రైస్ అంతా కూడా బౌల్ కళాయి పెట్టేసుకున్నాం మనం. ఒకసారి స్టవ్ వెలిగించు. ఫైర్. ఎస్, కొంచెం కడిగింది కాబట్టి ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉంచుదాం. ఎనీవేరా, ఒక మంచి ఫ్లేవర్ రైస్ మీకోసం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనమ్మా, ఎప్పుడు కూడా మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి, అదే హోటల్స్ అనుకోండి, ఇది ఆఫ్ చాలు. ఆ రైస్కి అయితే మనం డబల్ వేయటం జరిగింది. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కొంచెం డబల్గా వాడుతున్నాం. మన ఇంట్లో కాబట్టి మనకి హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి. బీట్రూట్ గురించి ఎవరికి తెలియదు చెప్పండి, క్యారెట్ గురించి అందరికీ తెలుసు. చిన్నపిల్లలు అయితే చెప్పక్కర్లేదు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు క్యారెట్ తింటానే ఉంటారు, పచ్చి క్యారెట్. ఎనీవేరా, ఎలా ప్రిపేర్ చేస్తారంటే చూపిస్తాను. ఎస్, ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ కూడా కొంచెం కాగనిద్దాం. ఆయిల్ కాగిన తర్వాత ఎలా తాలింపు పెడతారు ఏంటి అనేది చూద్దాం. చూసారు కదా, ఫ్లేవర్కి యాలక్కాయలు తీసుకున్నాం మనం. యాలక్కాయలు వచ్చేసి దంచండి, లేదా అలా గోరుతోటి తుంచేసి వేసేసుకున్నాము, ఏదైనా ఒకటి. ఓన్లీ ఫ్లేవరే కాబట్టి నో ప్రాబ్లం. ఆయిల్ కూడా కాగొచ్చింది. ఓకే, వేసేద్దాం ఆయిల్. ఇవి రైట్ అండి. ఇదిగో చూడండి, ఆయిల్ కాగింది. లవంగ మొగ్గలు వేసేసుకున్నాం ఆయిల్లో. అలాగే దాల్చిన చెక్క మొక్కలు ఇలా పీసెస్ చేసుకోండి. యాలక్కాయలు. ఎస్, తిప్పేసి ఒకసారి. ఇక మిర్చి, ఆనియన్ కట్ చేసుకున్నది కూడా వేసేసుకుందాం అమ్మా. చూసారు కదా, ఏమీ లేదు దీంట్లో. లవంగాలు, యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం ఆ ఫ్లేవర్ కోసం, ఆ మసాలా ఫ్లేవర్ రావటం కోసం మనం వేయటం జరిగింది. పౌడర్ అయితే వేయలేదు, చూసుకోండి, గుర్తుంచుకోండి. పౌడర్ అసలు కలపకండి. పౌడర్ కలిపితే మళ్ళీ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఆ టైప్ అయిపోద్ది. ఇక మనకి ఏంటంటే ఓన్లీ ఈ క్యారెట్, బీట్రూట్ రైస్ కాబట్టి వీటి యొక్క ఘాటు అలా పాస్ అయితే చాలు. కొంచెం పౌడర్ మాత్రం చేయకండి, ఇలాగ వేసేసుకోండి. అలాగే మిర్చి, ఆనియన్ కూడా చక్కగా వేయించుకోండి. లైట్ గోధుమ కలర్ వచ్చేంత వరకు చూడండి. ఇవి అలాగా ఏగుతూ ఉండగానే కొంచెం గోధుమ కలర్కి వచ్చింది అన్నప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లైట్గా వేద్దాం అమ్మా. ఎందుకంటే లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసిందే మనకి ఆ మసాలా ఫ్లేవర్ రావటం కోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లైట్గా వేద్దాం. లైట్గా, ఎక్కువ వద్దు. నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి, అసలు వాడాలని రూల్ ఏం కాదు, జస్ట్ ఫర్ ఫ్లేవర్ అంతే. ఓకే, వేగిపోయినాయి చూడండి ఒకసారి. లైట్ గోధుమ కలర్కి వచ్చింది ఆనియన్. లైట్గా అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూసారు కదా. ఓకేనండి, ఎలాగైతే వేగిపోయింది చూసారు కదా. వేసిన అల్లం పేస్ట్ కానీ ప్రతిదీ. కొంచెం పసుపు వేసుకో. దీంట్లో లైట్గా పసుపు కలుపుకోండి. ఇంకా పొడులు ఏమొద్దమ్మా, కూరలు వేసినట్టుగా పొడులు ఏమొద్దు, లైట్ పసుపు చాలు. లైట్గా ఉప్పు, కారం వేసేస్తే దీంట్లో వేసేస్తే వేగుద్దు, అప్పుడు వేసుకోవచ్చు ఫస్ట్. ఓకే, బీట్రూట్, క్యారెట్ అంటే ఏం చేసుకోండి దీంట్లో. ఓకే, చూసారు కదా, కలర్ఫుల్గా ఉంటుంది. ఏదో ఫారినర్స్ చేసే ఫుడ్లా ఉంటుంది ఇది. వండేటప్పుడే మంచి ఇది వచ్చేస్తుందమ్మా.
ఓకేనండి, కలిపి పెట్టడం అయిపోయింది. బీట్రూట్ క్యారెట్ ఇది కాసేపు మగ్గాలమ్మ, గుర్తుంచుకోండి. బీట్రూట్ను క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి మగ్గాలాంటి మూత పెట్టుకుని సిమ్లో పెట్టేసుకోండి. లైట్ ఫ్లేమ్లో పెట్టుకుని సిమ్లో పెట్టేసుకుందాం, అది మగ్గుతుంటుంది. జస్ట్ ఒక 3 minutes మగ్గనిద్దాం, తర్వాత రైస్ కలుపుకుందాం. మీకు ఎలా ఏంటంటే టైమింగ్ మాత్రం పట్టుకోండి, అది టోటల్గా సిమ్లో పెట్టుకోండి లైట్ ఫ్లేమ్లో. చూడండి ఎంత లైట్ ఫ్లేమ్లో పెట్టాను, కిందకు వచ్చి చూడండి ఒకసారి. అడుగున మధ్యలో లైట్ ఫ్లేమ్, అసలు దాంట్లోనే మగ్గాలి. అది ఒక 3 to 5 minutes ఉంచండి, నో ప్రాబ్లం, బాగుంటుంది. ఓకేరా, మగ్గిపోయి ఉంటుంది. యా, చూసారు కదా చక్కగా మనం బీట్రూట్ క్యారెట్ కలిపింది. అన్నీ ఆనియన్, మిర్చి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసి వేయించిన తర్వాత వేసేసాం మనం. చక్కగా మగ్గింది. ఇక ఇప్పుడు సాల్టు కారం వేసేసుకుందాం లైట్గా. చూసుకోండి అమ్మా సాల్ట్ ఎంత పడుతుందో. చూడండి, సాల్ట్ ఒక స్పూన్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రేవీకి కానీ రైస్కి కానీ సరిపోవాలి కాబట్టి 1.5 స్పూన్ వేసుకుందాం. ఓకే, అలాగే కారం అమ్మ, కారం కూడా చూసుకోండి మనకి ఎంత కావాలి ఏంటైనా చూసుకోండి. ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది, చాలు. ఎక్కువ దేనికి మాత్రం కారం వాడాలి, కొన్నిటికి కారం వాడితేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను. నీట్గా కారం సాల్ట్ వేసాం కాబట్టి మిక్స్ చేసేసుకోండి. ఈ వేడికి చక్కగా సాల్ట్ కూడా కరిగిపోతుంది, కారం కూడా ఏగుద్ది నూనెలో కొంచెం. ఇప్పుడు ఒకసారి హైలో పెట్టుకోండి, స్టవ్ ఇందాక నుంచి సిమ్లో పెట్టాం కదా. నీట్గా చక్కగా సాల్ట్ ఎంత కావాలో కలుపుకున్నాం, కారం కూడా లైట్గా మిక్స్ చేస్తాం. కారం కూడా కలపడానికి కారణం ఏంటంటే ఈ బీట్రూటు క్యారెట్ వేసాం కాబట్టి అమ్మ అది కొంచెం స్వీట్నెస్ ఎక్కువ. ఆ స్వీట్ పోవటం కోసం మనం కారం కొంచెం కలుపుకోవాల్సి వచ్చింది, లేకపోతే అక్కర్లేదు అసలు. ఓకే, ఎనీవే ఇది కాసేపు మగ్గనిద్దాం, మళ్ళీ సిమ్లో పెట్టుకుందాం. కాసేపు మగ్గనిద్దాం, కొంచెం సేపు ఒక 2 minutes అలా కారం వేసాం కాబట్టి మగ్గనిచ్చి మనం తీసుకున్న రైస్ కలిపేసుకుందాం. క్యారెట్ బీట్రూట్ రైస్ రెడీ అయిపోతుంది. యా, ఓకే, చూద్దామండి. పెట్టాం కదా ఒక 2-3 minutes అని, చూసారా ఆవిరి కింద ఎలా వస్తుందో. ఓకే, చూడండి చక్కగా మగ్గింది. ఉప్పు కారం వేసిన తర్వాత ఓకే సంధ్య రైస్ కలిపేసే చాలు, శుద్ధ అయిపోతుంది ఇది. ఇక రైస్ కలిపేద్దాం. చక్కగా గడ్డలుగా ఉన్న చితిపేసుకోండి అమ్మ, చితిపుకొని చక్కగా పొడి పొడిగా వేసుకోవాలి. వస్తాయి. స్టవ్ హైలో పెట్టుకోండి, జస్ట్ లైక్ కలుపుకో. ఎప్పుడు కూడా చెప్పేది ఫ్లేవర్ రైస్లో చాలా ఉంటాయమ్మా, అన్నీ ఈజీ మెథడ్లో మీకు ఎలా కావాలంటే నాకు తెలిసి ఒక 10 రకాల పైన ఉన్నాయిరా. ఒక్కొక్కటి చేసి చూపిస్తుంటాను మీకోసం. ఎంత లేదన్నా 1/2 hour మీకు టైం కట్ చేసుకోవటం, ఈజీగా పెట్టుకోవటం, రెడీగా పొయ్యి మీద వేసుకుని వండేసుకోవటం. 1/2 hourలో అయిపోద్ది అన్నీ కూడా. అలాగే అన్నం చల్లార్చమని చెప్పాను, ఒకవేళ టైం లేదనుకోండి వేడన్నం వేసేసుకోండి, తప్పు లేదమ్మా, తప్పే లేదు.
ఆ గడ్డలన్నీ చితుక్కుంటూ చక్కగా చూడండి మొత్తం ఆ రైస్ అంతా కలిసి ఎలా వచ్చిందో ఫ్లేవర్ రైస్, బీట్రూట్ అండ్ క్యారెట్ రైస్. చక్కగా తీపి పోవడానికి మనం కారం కూడా కలిపాము కొంచెం. చాలా బాగుంటుంది టేస్ట్, అదిరిపోద్ది. ఫ్రైడ్ రైస్ కంటే అదిరిపోద్దిరా నేను చెప్తున్నా. ఆ టేస్ట్ వచ్చేస్తుంది. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు. అన్ని రకాల రైసెస్ ఉన్నాయి. ఫ్లేవర్ రైస్ హాఫ్ అన్ అవర్లో అయిపోయేవి. మీకు అన్నీ చేసి చూపిస్తాను రా మీరు అడిగినందుకు. ఆఫీస్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మా సిస్టర్స్. ఇంట్లో పిల్లలకి ఏదైనా స్కూల్కి కట్టాలన్నా కూడా చెప్పిన విధంగా అన్నిటికీ ఉపయోగపడే ఫ్లేవర్ రైసెస్ అన్నమాట ఇవి. ఒక్కోటి మీకు చూపిస్తుంటాను. ఓకే, రెడీ అయిపోయింది చూడండి ఒకసారి. ఎస్, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రైస్ అయితే రెడీ. మీకు చెప్పిన విధంగా చూసారు కదా, బీట్రూట్ క్యారెట్ రైస్ రెడీ. ఎస్, పక్కన పెట్టేసుకుందాం. ఓకేనండి, టేస్ట్ చూద్దాం. ఇంత ఇష్టంగా చేసుకున్నాం కాబట్టి, ఇష్టంగా చేసుకునేదే ఉంది, తెలిసిందే కాబట్టి. యా ఓకే, టేస్ట్ చేద్దామండి. రాసంధ్య, ఎలా ఉంది? కాలుతుంది. సాల్ట్ కూడా సరిపోయింది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. చూసుకోండి అమ్మా, క్యారెట్ బీట్రూట్ కలిపి, లేదు బీట్రూట్ లేదా క్యారెట్ ఉందా, క్యారెట్తోనే చేసుకోండి, నో ప్రాబ్లం. మర్చిపోయి మిర్చి తింటావుగా. అది ఉంది మామూలు కాదల్లా. చక్కగా అర్జెంటుగా అయిపోవాలనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటా, చక్కగా పెట్టుకోండి, ప్లేట్లో పెట్టుకోండి. రైస్ లాగానే. నేనంటే స్పూన్తో తింటాను, ఆ స్పూన్ ఉంటే స్పూన్ ఇచ్చేయండి, నో ప్రాబ్లం. అది ఉంది, సూపర్గా ఉంది. ఎనీవేరా, ఇంట్లో అందరూ కూడా చక్కగా మీరు అడిగారని చెప్పేసి ఇలా ఈజీ మెథడ్లో ఎలా ఉంటాయనేది చేస్తున్నాను. ఈజీ రెసిపీస్ అందరూ నేర్చుకోండి, చక్కగా ఇంట్లో చేసుకోండి. హ్యాపీ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.